ఎలా ఉండదో చెప్తాడు. సూపర్గా ఉంది. చూసిన వంట చేసుకుంటున్నారు, మేము కూడా మంచి స్పాట్ కోసం ముందుకు వెళ్తున్నాం. కొంతమంది చలికి తట్టుకోలేక చలి మంట వేసుకుంటున్నారు. చలి మామూలుగా లేదు అసలు. ఎక్కేటప్పుడు అంత గమనించలేదు కానీ వచ్చేటప్పుడు మాత్రం ఇదంతా బాగుంది. ఇది చిన్న నది అంటే ఇది రైనీ సీజన్లో అయితే ఇది మొత్తం వాగు నిండిపోతుంది అంటే ఇది. ఫారెస్ట్లో కొంచెం లోపలికి వచ్చాం. ఇక్కడే మనం వంట చేసుకునేది, ఇక్కడే బిర్యానీ చేసుకుంటాం. చుట్టూరు అయితే ఎవ్వరు లేరు, ఎటు చూసినా అంతా నిశ్శబ్దమే. ఫస్ట్ బిర్యానీకి కావాల్సిన గిన్నెలు వాష్ చేసుకున్నాం. అక్కడ ఇంకా బిర్యానీ చేయడం మొదలెట్టాం. అదే తెలిసి తెలియక అరాకొర నాలెడ్జ్తో మొదలెడుతున్నాం. మా వాళ్ళు నిజంగా పనులు చేస్తున్నట్టు నటిస్తున్నారో అర్థం కావట్లేదు కానీ పనులు మాత్రం గమ్మునైపోతున్నాయి. ఇంకా చికెన్ పీసెస్ని లెగ్ పీసెస్ని వేరు చేస్తున్నాం. చికెన్ పీసెస్ని ఒకవైపు, లెగ్ పీసెస్ ఒకవైపు చేస్తున్నాం. ఆ లెగ్ పీసెస్ని మ్యాగ్నేట్ చేయడానికి. ఇంకా చికెన్ కర్రీ ఇక్కడ వండుతుంటే చికెన్ కర్రీ కోసం ఆనియన్స్ వేపుతుంటే మనోడేమో మ్యారినేట్ చేస్తున్నాడు లెగ్ పీసెస్ని మొత్తం. ఏదేదో కలిపేశారు దాంట్లో, కారం ఉప్పు పెరుగు వేసి ఏదేదో కలిపేశారు. ఎలా ఉంటుందిరా అదంటే తిని నువ్వే చెప్పు అంటున్నాడు. ఉల్లిపాయలు వేపేసిన దాంట్లో వెంటనే చికెన్ వేసేసాం. ఇక్కడ చఫలు ఎవరు లేరు, ఈ రోజుకి మేమందరం చఫలమే. ఒక ప్యాకెట్ పసుపు, 3 గుప్పిళ్ళ ఉప్పు. ఇప్పుడు మొత్తం కచ్చబెచ్చ మొత్తం తిప్పేసాం. ఇక్కడ ఇప్పుడు కాసేపు మూత పెట్టి ఉడకనిస్తున్నాం. ఇంతలో మ్యారినేట్ చేసుకున్న వాటిని ఫ్రై చేస్తున్నాం. గిన్నెంతా లెగ్ పీసులు రెండిపోయిన తిప్పుతుంటే తిరగట్లేదు అది. ఇదిగో ఇక్కడ కనిపించే వంశీ బ్రో ఏం చెప్తే అదే చేస్తున్నాం. మాకు ఏ నాలెడ్జ్ లేదు వంటల మధ్య. ఇందాక ఉడకేసిన దాంట్లో కొంచెం వాటర్ వేస్తున్నాం తీసి. ఓ ప్యాకెట్ గొడ్డు కారం, ఒక ప్యాకెట్ ఆచి చికెన్ మసాలా, కొంచెం సేపు ఉడకనిచ్చాం. లాస్ట్లో కొత్తిమీర అయితే అయిపోయాయి, చికెన్ అయిపోయింది. వండిన వాడే ఫస్ట్ తినాలన్నట్టు వండిన వాడే ఫస్ట్ టెస్ట్ చేస్తున్నాడు. మొక్క బాగా ఉడికింది, చాలా బాగుంది అంటున్నాడు. మనోడు కూడా టేస్ట్ చేస్తున్నాడు, ఎలా ఉండదో చెప్తాడు. సూపర్గా ఉంది. సూపర్గా ఉంది, బాగా కుక్ అయింది అంటున్నాడు. తెల్లవారులు నిద్రలేదు కదా మా వాళ్ళు, బలిసిపోయి పడిపోయారు. ఈ లోపల కూడా మా వాడు పడుకున్నాడు. మేము ఇక్కడ వంట చేస్తున్నాం. మేము వచ్చినప్పుడు చుట్టూరు ఎవ్వరు లేరు, మేము ఒక్కడే ఉన్నాం. ఇప్పుడు చూడండి చుట్టూరు ఎంతమంది వచ్చేసారు. చుట్టూరు మొత్తం గుంపుగా మొత్తం వంట చేసుకుంటున్నారు. వ్యాన్ ముందు దుకాణం పెట్టారు వాళ్ళు, వ్యాన్ కదలడం లేకుండా. ఇవన్నీ సహించి దమ్ బిర్యానీ స్టార్ట్ చేసాం. కొంచెం ఆయిల్ వేసి బిర్యానీ ఆకులు, అల్లం పేస్ట్ ఇవన్నీ వేస్తున్నాం. ఇవన్నీ దమ్ బిర్యానీ కోసం. ఆ లెగ్ పీస్లని ఫ్రై చేస్తున్నాం, ఆయిల్లో వేపేస్తున్నాం ఆ లెగ్ పీస్. ఆ తర్వాత సగం ఉడికిన బాస్మతి రైస్ దాని మీద వేసి దమ్ము చేస్తాం. ఆవిరికి ముక్కలు బాగా ఉడితే ఇక్కడ రైస్ ఉంది కదా, ఈ రైసే దానికోసం. రైస్ ఉడికిన తర్వాత లెగ్ పీస్ల మీద వేసేస్తాం, అప్పుడు దమ్ చేసేస్తాం, అంతే అయిపోద్ది. దమ్ములో కూడా ఆచి చికెన్ మసాలా వేసాం. తర్వాత ఒక ప్యాకెట్ నెయ్యి వేసి అలా కలుపుతూ ఉంటే కింద ఉన్న లెగ్ పీసులు పైకి వచ్చి ఆవిరి స్మెల్ అనేది చాలా బాగుంది. ఆవిరికి లెగ్ పీసులు బాగా ఉడికిన నోట్లో పెట్టుకుంటే కరిపేలా ఉంది.